హరి ఓం. ఈ రమణ భాషణంలో సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాధన అన్న దాని రచయిత శ్రీ బివి నరసింహారావు స్వామి వారు ఇంతకు ముందు ఒకసారి స్వామి వారిని అడిగారు ఏంటంటే నేనెవరు అన్నదాన్ని ఎలా కనుక్కోవాలి అని. ఇప్పుడు భగవాన్ అన్నారు, అది నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. సరే, అయితే అన్నమయ కోశము అనే ఈ దేహము, దాని ధర్మాలు నేను కావు. అన్నమయ కోశం అంటారు, దాని ధర్మాలు నేను కాదు. ఇది ఒక మెట్టు. తర్వాత ఇంకొక మెట్టు ఏమిటంటే, అలాగే మనస్సు అంటే మనోమయ కోశం అంటారు. దాని వృత్తులు, దాని తలంపులు నేను కాదు, నావి కావు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మెట్టు. ఈ ప్రశ్న ఏమిటంటే, ఈ తలంపులైతే ఎక్కడి నుంచి పుడుతున్నాయి, నాది కాదంటున్నారు కదా. అంటే ఆ తలంపులు యాదృచ్ఛికంగానో నామరూపాదులను పట్టుకునో తర్కమూలంగానో పుడతాయి. దానికి అవే వచ్చేస్తూ ఉంటాయి. లేకపోతే ఏదో ఒక నామమో ఒక రూపమో భావానికి రావడం దానివల్ల కానీ, అయితే ఏవో తర్కాలు ఇలా అయింది అలా అయింది అనుకునే తర్కాల వల్ల కానీ పుడతాయి తలంపులు. తలంపులు ఇలా పుడుతున్నాయి అన్నమాట. అయితే ఎవ్వరికీ తెలియకుండానే ఊరికే తలంపులు పుట్టేస్తాయా? తలంపుల యొక్క ఉనికిని, వాటి స్పష్ట రూపాన్ని, వాని వ్యాపారాలని ఏదో ఒక వ్యక్తికి తెలుస్తున్నాయి కదా. తెలుస్తున్నాయి కదా. ఎవరికి తెలియకుండా ఊరికే పుట్టేస్తున్నట్టు పుట్టాయని ఎవరికి తెలుస్తుంది? అలా తెలుసుకునేవాడు ఎవడు లేకపోతే ఆ తలంపులు ఉన్నాయని, అవి ఇలా అలా ఉన్నాయని, వాటి యొక్క వ్యవహారాలు ఇవన్నీ ఏవో ఒక వ్యక్తికి విశదాలయ్యే ఉంటాయి కదా. ఇంతకీ పిండితార్థం ఏంటంటే, వ్యక్తిత్వము ప్రకటమైన వాడు నేను అని ఒక వ్యక్తిగా ప్రకటితమైన వాడు తలపుల ఉనికిని, వాటి పూర్వాపరాలని ఎదిగిన వాడుగా గోచరిస్తాడు. ఒకటి ఎవడో ఉన్నాడు అక్కడ, ఎవడు నేను అన్న ఒక భావన, ఒక వ్యక్తిత్వం నేనుగా ప్రకటమైన వాడు, అతడే వ్యక్తి. నిద్రలు మేల్కొన్న వెంటనే ప్రకటమైంది నేనేగా, అదే వ్యక్తి. వాడు ఈ తలపులు ఉండడాన్ని, వాటి తలపులకు ముందు గతాలు భవిష్యత్తుల్ని తెలుసుకున్నవాడుగా గోచరిస్తాడు. ఇక్కడ నాకే కదా గోచరిస్తున్నాయి. ఆ వ్యక్తియే అహం, వాడే జీవాత్మ. ఎవడతను? వ్యక్తిత్వముగా నేనుగా ప్రకటమైన వాడు, అతడే జీవాత్మ. దానినే జనులు సామాన్యంగా నేను నేను అంటూ ఉంటారు. మనమంతా అదే కదా. నేనంటే ఇక్కడ అన్నమయ కోసం అయింది, మనోమయ కోసం చెప్పారు. ఇక్కడ విజ్ఞానమయ కోసం చెప్తున్నారు అనమాట. అన్నమయ కోసమేమో ఎలా ఉంది ఈ దేహం, అన్నమయ కోసం మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. అన్నం వల్ల పుట్టి, అన్నం వల్ల పెరిగి, అన్నం వల్ల చచ్చిపోయేది స్థూల దేహము, దాని ధర్మాలు నేను కాదు, నాది కావు. ఇంకొక మెట్టుకు వెళితే మనస్సు మనోమయ కోసం, దాని వృత్తులు, దాని తలంపులు నేను కాదు, నాది కావు. మరి అయితే తలంపులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఎక్కడి నుంచి ఒక చోట పుడితే కదా తలంపులు మనసుగా మనోమయ కోసంగా మారుతాయి. మరి ఆ తలంపులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అవి ఆ తలంపులు యాదృచ్ఛికంగానో అంటే అప్రయత్నంగానో ఏదో ఒక నామరూపాలని పట్టుకుని భావిస్తూ గతంలో ఉంటూ ఉండడం వల్లనో, లేకపోతే ఏదో తర్కాల వల్లనో అక్కడ అవి పుడుతూ ఉంటాయి. అయితే ఎవరికీ తెలియకుండానే అవి పుట్టేస్తాయా? పుట్టవు. ఈ తలపుల ఉనికిని, వాటి స్పష్ట రూపాన్ని, వాని వ్యాపారాలను ఏదో ఒక వ్యక్తి తెలుసుకుంటూనే ఉన్నవాడై ఉండాలి కదా. పిండితార్థం ఏమిటి అంటే, వ్యక్తిత్వము ప్రకటమైన వాడు, నేనుగా ప్రకటితమైన ఒక వ్యక్తి భావన. వాడు ఈ తలపుల ఉనికిని, వాటి పూర్వాపరాలని ఎదిగిన వాడుగానే ఉండాలి కదూ. ఆ వ్యక్తియే అహంకారము, ఆ వ్యక్తియే జీవాత్మ. దాన్నే జనులందరూ సామాన్యంగా నేను నేనంటారు.
అంటే నేను అనగా విజ్ఞానమయ కోశము అని అర్థం. అన్నమయ కోశము మనోమయ కోశం తెలిసాయా క్లియర్ గా? తెలుసు. ఇప్పుడు విజ్ఞానమయ కోశం కూడా అతి స్పష్టంగా తెలుస్తోంది. అంటే వ్యక్తమైన భావన, అంటే జీవుడు, వాడికే ఆ మనోవికారాలు, ఈ శరీర వికారాలు వాడి చేత తెలియబడుతున్నాయి. నీ చేత తెలియబడేటివి నువ్వు కావు కదా. కాదు. కాబట్టి విజ్ఞానమయ కోసము ఈ నేనుకి ఒక తొడిగే. ఇప్పుడు ఈ నేను కూడా వ్యక్తమైన నేనుంది చూడు, అదే అది ఆ నేనుకి ఒక తొడిగే. అది కూడా అసలైన నేను కాదు, వచ్చిన నేను అంటూ ఉంటాం చూడు మన పరిభాషలో. అది కూడా అసలైన నేను కాదు, అది విజ్ఞానమయ కోసంలో వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైనటువంటి నేను చిత్స్వరూపమై ఉండడం చేత దానికి ఈ మనోవికారాలు, దేహ వికారాలు, లోక వికారాలు దాని చేత తెలియబడుతూ ఉంటాయి. అవునా? కానీ అది కూడా నిజమైన నేనుకి నేను కాదు, అది తొడిగే. ఇలాగ ఈ విచారణ ఇంకా కొంచెం కొనసాగిస్తూ పోతే మళ్ళీ మరొక ప్రశ్న ఎదురవుతుంది. ఈ నేనెవరైతే ఎక్కడి నుంచి ఈ భావన కలిగింది? అది నిద్రలో లేదు కదా, అది తోచిన తడవే. నిద్ర కలగానో మెలుగుగానో మారిపోతుంది కదా. నిద్రలో లేదు, అది ఇలా నేను అని తోచిందా, తోచిన వెంటనే నిద్రపోయి కలో మెలుగు వచ్చేస్తుంది. కలమాట పక్కన పెడదాము. ఈ మెలుకులోని ఈ నేనెవరు? ఇప్పుడు మన నేనెవరు? నిద్రలో అది ఉండి ఉంటే, జనించి ఉండి ఉంటే నిద్రలో కూడా అది ఉంది కదమ్మా అంటాం కదా మనం. జనించి ఉంటే దాన్ని అవిద్య కప్పేసి ఉంది కదా. అవును. దానికి తాను ఉన్నానని తెలియదు, ఇప్పటికీ అన్నీ తెలుసుకుంటుందిలే. ఇక్కడ తను తాను మరిచిపోయిన అజ్ఞానంలో ఉండడం చేత దానికి అవిద్య కప్పేసింది నిద్రలో. అట్టి అప్రాజ్ఞం అంటే ప్రజ్ఞ లేనిది, ప్రకాశం లేనిది అగు ఈ నేను నీ వేదాలు విద్యలు ఏమాత్రము సమ్మతించదు. నిద్రలో ఉన్నటువంటి తానెవరో తాను ఎరుగని ఆ అప్రాజ్ఞం, ప్రజ్ఞ లేనటువంటి ఈ నేనుని వేదాలు విద్యలు కూడా దాన్ని అవిద్య తప్పి ఉంది కదా. అందుకే మనకి ఏమీ తెలియడం లేదు. దాన్ని వేదాలు విజ్ఞులు ప్రస్తుతించరు. వారి నేను ఎలాంటిది అంటే ఇదిగో ఈ నిద్రకి కూడా అవతలుంది. నిద్రలోనూ కలలోనూ ఈ అవస్థ లక్షణాలు ఏమీ లేకుండా ఉంటూ ఉన్నటువంటి నేను ఇప్పుడు కూడా ఇక్కడే ఉండాలి. దాని వాళ్ళకు మనకి ఏమాత్రం తెలియడం లేదు. ఈ లేచి వచ్చిన నేను వ్యవహారాలే, నేను కూడా ఏమీ చేయడం లేదమ్మా. అలా ప్రకాశిస్తూ ఉంది అంటే ప్రకాశం వచ్చింది కాబట్టి ప్రకాశిస్తూ ఉంది. దానివల్ల దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలు చేస్తున్నాయి. ఇదే నేను అనుకోవడం వల్ల మనకు బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ చేసిన లేని వ్యక్తి నేను అన్న తలంపు కూడా విశ్వరూపమే. అది కూడా ఏమీ చెయ్యడం లేదు అసలు. కానీ దాని ప్రకాశం వల్ల ఉండగలుగుతున్న యొక్క శ్రేష్టలు తనవే అనుకున్న అజ్ఞానం వల్ల ఆ నేను ఏవో చేస్తున్న దానిలాగా అనిపిస్తోంది. అది నిజమైన చిస్వరూపం నుంచి వచ్చినటువంటి ఒక ప్రజ్ఞా కిరణమే. అది మళ్ళీ తానెవరో తాను తెలియని అజ్ఞానంతో ఉండడం చేత నిధులలో అది మరి అజ్ఞానం చేత కప్పబడి ఉండడం చేత దాన్ని అప్రాజ్ఞము అంటారు. తాను ఉన్నానని తాను ఎరుగనిది. దాన్ని వేదాలు గాని విజ్ఞులు గాని ప్రస్తుతించరు. వారి నేను అంటే జ్ఞానుల నేను నిద్రకి అవతలికి వేరుగా ఉంటుంది. నిద్రలోను కలలోను ఈ అవస్థా లక్షణాలు దానికి ఏమీ ఉండవు. మనకి మెలకువలో ఈ అవస్థా లక్షణాలు కలిగి ఉంటుంది మన నేను. అంటే లేచిన నేను అప్రాజ్ఞమైన నేను, అంటే తన్ను తాను ఎరుగని నేను. అయితే వారికి ఈ లక్షణాలు ఏమీ ఉండవు. ఏదీ లేకుండా ఉంటూ ఉన్నటువంటి ఈ నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలి. ఇది 3 అవస్థలకి ఆశ్రయంగా ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి అదే ఆధారంగా ఉంది.
అది ఆనందమయ కోశాన్ని దాటి ఈ నేను ఉండి ఉండాలన్నమాట. నిద్రలో మరి ఏమీ తెలియని ఒక సుఖ నిద్ర ఉంది కదా, అదే ఆనందమయ కోశం. అదే దాన్ని కూడా ప్రకాశింపచేస్తూ దాన్ని దాటి ఉన్నదై ఉండాలి. అవునా? అవును. ఇంతకీ చెప్పిన సారం ఏమిటంటే, ఈ నేను పంచకోశాలకి ఆవలిది. పంచకోశాలకి ఆవలిది. అనాత్మ వస్తువును సర్వమును తీస్తే పోతే ఈ స్థూల శరీరం అన్నమయ కోసం నేను కాదు. సరే, ప్రాణమయ కోసం గాలి వెళ్తుంది వస్తుంది అనుకో, మనోమయ కోసం తలంపులు కూడా నేను కాదు. మనోమయ కోసం నాకైతే తెలియబడుతోంది. మనోమయ కోశంలోని గతాల భవిష్యత్తుల ఆలోచనలు కూడా నాతో తెలియబడుతున్నాయి. ఇక విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే నేను అన్న వ్యక్తి భావన ఎక్కడ ప్రకాశిస్తుందో అది విజ్ఞానమయ కోశం. అతడు ఈ ఎటువాడు అంటే ఈ మనస్సు దేహం యొక్క వికారాలు తలంపులు ఎదిగిన వాడై ఉన్నాడు. అతడు విజ్ఞానమయ కోశంలో నేను అంటాడు. కానీ అది నీ నిజమైన నేనుకి తొడిగే గాని నిజమైనది కాదది. అంటే మనం నీడ అంటాం కదా అన్నమాట. అయితే మరి ఈ నేనెవరు అనుకుని మళ్ళీ చూసి ఎందుకు మళ్ళీ తిరిగి చెప్తున్నానంటే మననం కోసం. మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇది? నిద్రలో లేదు. అది వచ్చిందా నిద్ర కాస్త కలగానో మెలుకుగానో అయిపోతుంది. కలసంగా వదిలేద్దాం. మరి ఈ మెలుకులో మరి ఈ నేను ఎవరై ఉంది? ఇప్పుడు నేనెవరు అంటే అది నిద్రలో పుట్టి ఉంటే దానికి అవిద్య కప్పేసి ఉంది, దానికి తెలియడం లేదు. ఉంది కానీ దానికి తెలియడం లేదు. దాన్ని అప్రాజ్ఞము అంటారు. తన్ను తాను ఎరుగకపోవట అని. ఇట్టి అప్రాజ్ఞమైన నేనుని వేదాలు విద్యులు ఏమాత్రం ప్రస్తుతించరు. అయితే వారి యొక్క నేను ఈ నిద్రకి మెలకువకి కూడా అవతల ఉంటుంది. ఆ నిద్రని కూడా ప్రకాశింపచేస్తూ ఉంటుంది. 3 అవస్థలకి ఆశ్రయంగా ఉంటుంది. ఆనందమయ కోశాన్ని కూడా ఇది దాటిపోయి ఉండాలి. సుఖం యొక్క అనుభవాన్ని ఎరిగి ఉన్నది ఒకటి ఉంది. నిద్రలో సుఖం యొక్క అనుభవాన్ని ఎరిగి ఉన్నది ఒకటి ఉంది. అది ఆనందమయ కోశాన్ని కూడా దాటి ఉండాలి. ఈ నేను పంచకోశాలకి అవతలదన్నమాట. కోశాలు కూడా కాదు. ఏది నేను కాదో అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అది అప్రాజ్ఞమైనటువంటి కారణ శరీరము. ఈ మూడిటికి కూడా ఈ పంచకోశాలని అనాత్మ వస్తువుల్ని కాదుని తొలగిస్తూ పోగా ఇంకేముంది? అప్పుడు మిగిలి వెలిగే నేనే సచ్చిదానందమని తెలుసుకోవాలి. అన్నమయ కోసం నేను కాదు, అది నాకే తెలియబడుతుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసం ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఇప్పుడు తెలుస్తోంది కదా, తెలుస్తుంది నేనెవరు. అవేది నేను కానప్పుడు ఏది నేను అని అనకుండానే ఏది మిగిలి ఉన్నదో అదే సచ్చిదానందము అని క్లియర్గా చెప్పారు భగవాను ఎవరికి? నరసింహారావు గారికి, నరసింహస్వామి వారికి. ఇప్పుడు ఆయన అన్నారు, బాగుంది, అర్థమవుతోందండి, కానీ దానిని నేను అనుభవంలోకి ఎలా తెచ్చుకోను అని అడిగారు. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, ఇప్పటి పరస్పర ఆశ్రయ వ్యవహార స్థితిని దాటిపోవాలి. ఇప్పుడు నువ్వు స్థూల దేహాన్ని పట్టుకుని, సూక్ష్మదేహాన్ని పట్టుకుని, మరి బుద్ధిలో ఉన్నటువంటి భావాలను పట్టుకుని ఉన్నావు. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. అదే వీటన్నిటిని దాటిపోవాలి. నీ వదిలేస్తే ఉన్న స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు ఒకటి ఆత్మ, ఇప్పుడు నేను అనుకున్న దానికంటే వేరే ఉన్నదేదో అది ఈ నేను కాని వాటిలన్నిటినీ చూస్తూ ఉన్నట్లు తోస్తుంది.
ఇప్పుడు ఇవన్నీ నీకు తెలియబడుతున్నాయి కదా. తెలియబడుతున్నాయి. ఇంతకు ముందేమో ఈ స్థూల శరీరం రాతవైపోయావు. అలాగే మనో యొక్క భావాలు కూడా నేను నా ఇలా అయింది అలా అయింది, ఇప్పుడు కాసేపు నాకు ఇలా చేయాలి అలా చేయాలి అనేటువంటి మనస్సును కూడా దాటిపోయావు ఇప్పుడు. అలాగే బుద్ధిలో నేను అన్న తలంపు దాన్ని కూడా వదిలేసావు. నిద్రలో తెలివి లేని తనం ఉంది చూడు, అది కూడా నీకు ఇప్పుడు తెలివి ఉంది. అవునా? అప్పుడు అది ఆత్మ. అది అనాత్మ. ఏది దేనిని వదిలేసావో నువ్వు కాదో దానినన్నిటినీ చూస్తున్నట్లుగా తోస్తుంది. ఆ చేత ఇవన్నీ తెలియబడుతుంది అతి స్పష్టంగా. నీ స్థూల సూక్ష్మ కారణ దేహాలని, నీ పంచకోశాలని తెలుసుకునే తెలివి స్వరూపమై ఉన్నావు. అవి నీకు తెలియబడుతున్నాయని స్పష్టమైందా? అయింది. ఖచ్చితంగా. మళ్ళీ తెలియలేదు అన్న దాన్ని ఏదో మళ్ళీ బోనగా చెప్పుకోవడంగా కాకుండా తెలుసుకునే తెలివిగా నువ్వు మిగలాలి. సరేనా? అంటే విషయమును తెలుసుకుంటున్నాడు అనమాట. వాడు అప్పుడుండి అతడు తనగా తెలియబడే వాటిలన్నిటినీ తెలుసుకుంటున్నాడు అనమాట. అవునా? ఆ చూచేవాడే దృక్కు. ఇప్పుడు ఇవన్నిటిని వదిలిపెడితే ఎవడైతే వీటిలన్నిటినీ తెలుసుకుంటున్నాడో అతడే దృక్కు. ఇప్పుడు నువ్వు దృక్కువి, రాధరి గేదరి కాదు. నీకు అది చూడబడేదంతా దృశ్యమే కదా. ఈ పంచకోశాలు, 3 దేహాలు, ఈ ప్రపంచము, ఇదంతా నీకు దృశ్యమేనా? నువ్వు దృక్కై ఉన్నావు. అయితే ఈ రెండింటినీ సామాన్య సూత్రం ఏమిటి? ఈ రెండింటికి దృక్కుకి దృశ్యానికి సామాన్యంగా ఏది దేని వల్ల ఉంటుంది? అది అహంకారం. నేను అని జీవుడు వాడున్నాడు కనుకని ఇదంతా కథ. దాని స్వభావం ఏమిటి అని చూడు. చిత్. ఇప్పుడు నేను స్వరూపం చిత్, జ్ఞానం. అంటే అచిత్తు అంటే జడ విషయాలు, అంటే తెలివి లేనివి, జ్ఞానం లేనివి. అవునా? అయిన నువ్వు కదా జడమైన వాటిలన్నిటినీ తెలుసుకుంటున్నావు. అది అన్ని అచిత్తులు, నువ్వు చిత్తువి. ఈ లేచిన ఈ చూచువాడు ఈ జీవుడు దేహం కాదు కదూ. కాదు. స్పష్టంగా. కాబట్టి అదే చిత్తు. ఆ చిత్తు వల్ల ఈ జడములన్నీ కూడా, అంటే చైతన్యం ప్రకాశము లేనివన్నీ కూడా జడములే. నిజంగా తెలియబడేవన్నీ కూడా జడములే. ఈ రెండిటికి అనుసంధానమైన దాని స్వభావం ఏమిటి? ఈ చిత్తు, ఆ జడము, దృక్కు, దృశ్యము, ఈ రెండిటినీ కలుపుతున్నది ఏమిటి? కర్త. అంటే చిత్తు సంబంధియే గాని అచిత్తు విషయ సంబంధి కాదు. ఇప్పుడు వీడు ఏమయ్యాడు? ఇంతకు ముందు అచిత్తు జడమైన తానుగా ఉన్నాడు కదూ. బోధ వల్ల తాను చిత్ స్వరూపాన్నే గాని సంబంధమేమీ నాకు లేదు. స్పష్టంగా విడిపోతుందో చూడు. కాబట్టి ఈ దృశ్యమంతా నశించేదే. దృక్కుని వెతికితే ఈ దృక్కు సూక్ష్మము సూక్ష్మతరము అయిపోతూ ఉంటుంది. అచిత్తుగా నేను చిత్నే గాని నా వల్ల తెలియబడేటువంటి ఈ అచిత్తు జడములైనవేవి నేను కాను అని ఆ చిత్తు దాని అన్ని నువ్వు ధ్యాస పెడుతూ పోతే అది అది ఆ దృక్కు సూక్ష్మము సూక్ష్మతరము అయిపోతూ 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 ఉంటుంది. అందుకే నీ స్వరూపం మీద నువ్వు ధ్యాస పెట్టు అంటారు. అప్పుడు అది ఎంతంత సూక్ష్మం అయిపోతుంది. నీ ధ్యాసకి విషయాల మీదకి వెళ్ళడం లేదమ్మా. తెలియబడే దేని మీదకి నువ్వు వెళ్ళడం లేదు. నేను చిత్స్వరూపాన్ని, చిన్మయోహం అన్న దాని మీద ఎంత ఎంత ఎక్కువ పెడుతూ ఉంటావో
అప్పుడు నీ చిస్వరూపము సూక్ష్మతరము అయిపోయి కేవల పరమార్థమైన దృక్కు ఒక్కటే మిగులుతుందంటే. ఇలాగ ఉంటూ ఉంటే ఈ క్రమాన్ని దృశ్య విలయము అంటారు. దృశ్యమంతా లయించిపోతుంది, దృక్ స్వరూపంగా అఖండ ప్రకాశంగా నువ్వు వ్యాపించిపోతున్నావు. దీన్నే దృశ్య విలయము అంటారు. అప్పుడు ఆయన నరసింహస్వామి వారు అన్నారు, దృశ్యమును ఎందుకు త్యజించాలి భగవాన్? దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లే ఉంచితే సత్యానుభవం కలగదా? నిన్నంతా విలయం చేయమంటున్నారు కదా. అంటే ఏంటి? దృష్టిలో నుంచి దృక్స్వరూపమైన నిన్ను వేరు చేస్తారు. పాలు నీటిని, హంస నుంచి పాలను తీసుకున్నట్లుగా నీ స్వరూపాన్ని పీల్చేస్తారు లోపలికి. అవునా? అప్పుడు ఇంకా పాలు తీసుకుని నీకు నీడతో పని ఉంది లేదు. అలాగే ఈ దృశ్యమంతా విలయం అయిపోయింది అని భగవాన్ అంటే, అసలు ఈ దృశ్యాన్ని ఎందుకు విలయం చేయాలి? దాన్ని అలాగే ఉంచితే సత్యానుభవం కలగదా అంటే కలగదు. దృశ్య విలయము అంటే విషయములు వేరు వేరు అన్న భావన తొలగిపోవడమే. తినేవాడు తెలియబడేది వేరు కాదు. అంటే విషయం అంటే దృశ్యము అసత్యం కదూ. అసత్తు కూడా జడం కదమ్మా. తెలియబడే దృశ్యం అంతా జడము. ఈ అహంకారము కూడా అట్లే జడమే. అంతే. ఆకారం నేను అనుకునే భావన. అప్పుడు ఆ అసత్తు కాస్త నశించడం వల్ల సత్యం మిగులుతుంది. అవునా? అవును. ఎలాగంటే తాడును పామని భ్రమిస్తే నిజం తెలియడానికి భ్రమను తొలగిస్తే చాలు కదా. అట్టి నివారణం లేకపోతే సత్యం కనిపిస్తుందా? కనిపించదు. అంచేత నువ్వు దృక్స్వరూపాన్ని అయి ఉన్నావు. ఇదంతా నీ చేత ప్రకాశింపబడే దృశ్యమే. ఆ దృశ్యం ప్రపంచాన్ని గురించి కాకుండా నీ ముందు నీ స్థూల శరీరాన్ని తగ్గించి మొదలుపెట్టి సూక్ష్మ శరీరాన్ని కదా, మరి విజ్ఞానమయ కోశాన్ని, కారణ శరీరాన్ని, ఆనందమయ కోశాన్ని ఒక్కొక్క దాని నుంచి నిన్ను విడిపించి నువ్వు చిత్ స్వరూపానివి అని వేరు చేసేసారు. ఇప్పుడు దాని యందు ఉండగా 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 నీ చేత తెలియబడేవన్నీ విలయమైపోతాయి. దృశ్య విలయమే కావాలి. దృశ్య విలయం లేకుండా కుదరదా అంటే కుదరదు. ఎందుకంటే అహంకారము కూడా దృశ్యమే అయిపోతుంది. ఇప్పుడు నీకు నేను కూడా నీకు దృశ్యమైపోతుంది కదా. అప్పుడు అసత్తంతా దాని వల్లే ఉందంతా నశించిపోతుంది, సత్యమే మిగులుతుంది. అయితే ఎంత బాగుంది భగవాన్. ఈ దృష్టి విలయాన్ని ఎప్పుడు ఎలాగ సాధించాలి నేను అన్నారు. మనం వెంటనే సాధిస్తున్నాం కదమ్మా. అప్పుడు భగవాన్ అన్నారు, వ్యావహారిక విషయకమైన మనస్సు, లోక విషయాలతో కూడి ఉన్న మనస్సు లయమైతేనే గాని దృశ్య విలయము పూర్తి కాదు. మాటికి వ్యవహారిక విషయాలతో కూడి ఉండే మనసు లయిస్తే తప్ప దృశ్య విలయం పూర్తవదు. విషయములను రెండింటినీ మనసే కదా సృష్టిస్తుంది. వాడు చూడబడేది అదే. తానే నేనంటుంది, మిగతావన్నీ తనకంటే వేరుంటుంది. రెండూ అదే. విషయాలు రెండింటిని మనసే సృజిస్తుంది. మరి ఈ ద్వైత భావానికి అదే మూలం. మనసే నేనంటుందమ్మా. అదే అవన్నీ వారు వీరు అది ఇది వేరుంటుంది. భావానికి మరి మనసే మూలం. అయితే ఆత్మ పరిచ్ఛిన్నం అనే అపోహకు కారణం ఆత్మ అనేక ఆత్మలు, అనేక జీవులు ఉన్నారన్న అపోహయే ఈ అజ్ఞానానికి కారణం. అనేకముగా తోస్తున్నది కూడా ఏకమైన నీ చిన్మయ ప్రకాశానికే. అంతే. ఇంత దుర్గతి నీకు ఎందుకు పట్టిందంటే ఈ భ్రాంతి వల్లనే.